కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురం నుంచి నాగనాథన వెళ్లే రహదారు అధ్వానంగా మారాయి. ఈ దారిలో వెళ్లే వాహనదారులతో పాటు ఆటో డ్రైవర్లు సైతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిలో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని, ఆటోలకు తరచూ రిపేర్లు జరుగుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, తామే చందాలు వేసుకుని రోడ్లు మరమ్మతులు చేయిస్తామని మండిపడుతున్నారు. ఈ రోడ్లు 20 ఏళ్ళ నుండి రిపేర్ చేసే మానవులు లేరు. మా ఆటోలు రిపేర్లు వస్తుంటాయి. మేము చేసుకునేదంతా మా ఆటోలకే సరిపోతుంది. పెండ్లం పిల్లల్ని పోషించలేకున్నాము. మేము ఆటో వాళ్ళని తలా కింద చందాలు వేసుకొని పెద్ద పెద్ద గుంతలన్నీ బొడుచుకుంటూ వస్తున్నాము. మేము ఇప్పటికీ ఈ గుంతలు బొడుచుకుంటూ వచ్చినా కానీ మా ఆటోలు కానీ బోల్టాలు పడినాయి. ఆ బోల్టాలు పడిన ఆటోలు కానీ మేము పైకి లేవనెత్తుకొని కానీ పోతున్నాము. దెబ్బలు తగిలినా కానీ మేమే హాస్పిటల్కి తోలకపోయి హాస్పిటల్లో ఇడిచి పెడుతున్నాము. అంబులెన్స్లకు ఫోన్ చేసినా కానీ అంబులెన్స్లు సరిగ్గా రావడం లేదు. మా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా బాధగా పడుతున్నాము. ఏమంటే ఇంకా రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ నాయకులు ఏమంటారు, మాకు అసలుకే సమాధానం మేము చేస్తాంలే, మీకు ఏం కావాలా చేస్తాంలే అంటారు. శాంక్షన్ అయినా కానీ మళ్ళీ శాంక్షన్ చేసినట్టు కానీ వెనక్కి తిప్పివేస్తున్నారు. మన వచ్చి ఇంతకుముందు ఎలక్షన్లు అప్పుడు వచ్చి మేము చేస్తాం మేము వేస్తామని కంకర తోలిన వాళ్ళు కంకర చేసినా కానీ మళ్ళీ వాళ్ళు గలాటపడి మమ్మల్ని రోడ్లు వేయనీయకుండా చేసినారు. వాళ్ళు చేసినా కానీ మేము చాలా ఇబ్బందులు పడి ఆటోలను పోషించలేక బతుకుతున్నాం. మేము మా పెండ్లం పిల్లలు కానీ చాలా అద్మానంగా బతుకుతున్నాం. మేము మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని కాపాడని మేము వేడుకుంటున్నాం మిమ్మల్ని. ఈ వళగుంది నుంచి ధనాపురం నుంచి వళగుంది వరకు ఏమి రోడ్డు బాగలేవు. అందువలనని వీళ్ళు యూనియన్స్ కలిసి ఆటో వాళ్ళు తెలిసిన వాళ్ళు కలిసి ఈ రోడ్డు చందా చేసుకుని చేస్తున్నారు. అందువలన ఈ ప్రభుత్వం 20 ఏళ్ళ నుంచి ఈ రోడ్డు పట్టించుకోవడం లేదు. అలా అని వీళ్ళు 10-15 మంది కలిసి ఇలాగే చందా చేసుకుంటా జేసీ పెట్టుకుని మా రోడ్డుని వాళ్ళు తెలిసినంతగా గుంతలు పుంజుకుంటూ వస్తున్నారు. దీన్ని మరమ్మతు చేయడానికి కానీ ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ఇలాగే వదిలేస్తే మేము ఎక్కడ పడుతున్నాము ఎప్పుడు పోతున్నాం తెలియదు. నైట్ రావాలంటే ఇబ్బంది అవుతుంది వాన వచ్చిందంటే. అందువల్లనే మీరందరూ గవర్నమెంట్ని అడిగి మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేపిస్తారని